హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో మన దేవాలయంతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇది అంటే చిలుకూరి బాలాజీకి వెళ్ళే రూట్లోనే మన బ్రహ్మకుమారి గారిది ఓం శాంతి మీకు తెలిసే ఉంటుంది. సో దానికి రిలేటెడ్ ఒక టెంపుల్ అండి. సో ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ మన ఎంట్రన్స్లో శివుడి గురించి అన్నీ ఉంటాయి. దాంతోపాటు నేను లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట, ఇదే అండి వే అండి వెళ్ళడానికి లోపలికి. ఇలా వెళ్ళాలి మనం లోపలికి. వెళ్ళినాక మనకి అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని ఉంటారండి. అక్కడ యాక్చువల్లీ మనకి ఇది ఇటువైపు వెళ్ళిన తర్వాత ఇది చూసారండి, విజువల్స్ చూశారు కదా. సో అక్కడ మనకి ఒక పెద్ద ఆయన ఉంటారండి. సో ఇలా కూడా మనం లోపలికి పైకి వెళ్ళొచ్చు రూట్ అండి. పెద్ద ఆయన ఉంటారు. ఆయన మనకి A to Z అన్ని మనం మనిషి జననం నుంచి చనిపోయే వరకు ఏమేమి ఉంటుంది ఏంటి అనేది మనకి A to Z ప్రతి ఒక్కటి మనకి కళ్ళకు కట్టినట్టుగా చెప్తారండి. సో అదైతే నాకు చాలా నచ్చింది. అలా ఎవరు ఈ రోజుల్లో ఫ్రీగా ఎవరు కూడా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయరు. అలాంటిది ఎంత మంచిగా మనకి చెప్తారంటే మనం ఎందుకు పుట్టాము ఏంటి అనేది A to Z అన్నీ మనకు చెప్తారు. ఇదంతా టెంపరరీ, పర్మనెంట్ కాదు, దానికోసం చాలా కొట్లాటలాడతాం, ఇది నాది అది నీది అని చెప్పేసి. సో ఇలాగ మనకి మొత్తం చాలా బాగా చెప్పారండి అతను. ఇలా పైకి వచ్చామండి. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే చాలామంది ఉన్నారు. ఇలాగ టెంపుల్ దర్శనానికి వచ్చారండి. ఇలాగ ఇక్కడ చూసిన మన నంది కూడా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ విజువల్స్గా చూసినట్టయితే మనకి మనిషి జీవితం అనేది ఎలా ఉంటుంది ఏంటనేది A to Z మనకు తెలుస్తుంది. మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇది. చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా మనం ఇది అయిపోయినాక మనం కొంతమంది ఇక్కడ ఉన్నారండి వాళ్ళు. ఓకే అండి, ఫైనల్గా మనం ఈ గుడి దర్శనం అయితే చేసుకున్నాము. సో ఈ గుడి ప్రత్యేకత, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చాలామంది జనాలు కూడా కనిపిస్తున్నారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రేమ్లో అయితే. సో మనం ఎవరో ఒకరికి జస్ట్ నార్మల్గా క్యాజువల్గా కనుక్కుందామండి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఏంటి అనేది. ప్లీజ్ ఇటువైపు రారా కొంచెం. సార్, ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము యాక్చువల్ వైజాగ్ నుంచి వచ్చాం. సో అన్నయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాం. అన్నయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారండి హైదరాబాద్లో? అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ బోరబండ దగ్గర ఉంటారు. ఓకే. అక్కడ నుంచి ఓకే వాళ్ళ సాటర్డే కదా, అలా బాలాజీని దర్శనం చేసుకోవడానికి చిరుకూరి బాలాజీ దగ్గరికి వచ్చాం. సో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఈ గుడ్ టెంపుల్ బాగుంటుంది, వాళ్ళ ఫ్రెండ్ మాల వేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చారంట, లొకేషన్ అవన్నీ బాగుంటుంది, తను సజెస్ట్ చేశాడు. సో ఒకసారి ఏంటి ఎలా ఉంటుందని ఎక్స్ప్లోర్ చేద్దామని ఇలా వచ్చాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక బాగుంది, ఒక విధంగా చాలా బాగుంది, నీట్గా ఉంది. మీకైతే గుడి నచ్చింది అనిపించింది? వైజాగ్లో ఇలాంటి టెంపుల్స్ ఎక్కడన్నా మీరు చూసారంటే మ్యాక్సిమం ఉంటాయి అనుకోండి, మంచి ప్లేస్ అది. ఉంటాయి కానీ ఎక్కడది ఎన్నిసార్లు చూసినా అదొక వైబ్ ఉంటుంది కదా. అదే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చి. ఎక్కడి నుంచి వచ్చేసారు మీరు? కాళీమందిర్ నుంచి. కొంచెం దగ్గర పెట్టు. కాళీమందిర్ నుంచి. ఓకే అండి, థ్యాంక్స్ అండి. సో ఈ టెంపుల్ కోసం మీకు ఎలా తెలుసు ఏంటి అని చెప్పండి. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చామన్నమాట. కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో చూసి ఇట్లా వైరల్ అవుతుంటాయి కదా. ఈ గుడి కోసం ఏమైనా మీకు తెలుసా అండి? అంత ఐడియా ఏం లేదు మాకు. ఓకే, చూద్దామని వచ్చినాం. ఓకే, ఫ్యామిలీతో వచ్చారండి మీరు? ఫ్యామిలీతో నుంచి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఓకే సార్, మీ 2 minutes టైం ఇస్తారా మా కోసం? హలో, హాయ్. ఏనండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. హైదరాబాద్లో మాదాపూర్ దగ్గర ఉంటాం మేము. ఓకే అండి, ఈ టెంపుల్ కోసం ఎలా తెలుసు ఏమన్నా మీకు? అంటే యాక్చువల్లీ మేము మామూలుగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అది చూసాము. యాక్చువల్లీ చిలుకూరి బాలాజీ టెంపుల్ కానీ వచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మా ఫ్రెండ్ తన పేరు మోహన్ చెప్పారు ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఏంటంటే ఈ టెంపుల్కి వచ్చాము, మొత్తం మన జీవిత చరిత్ర అది అంతా ఎలా ఉంటుందని చెప్పారు. సో అందుకే ఒకసారి వన్స్ విజిట్ చేద్దామని మేము వచ్చాము. ఓకే, చాలా థ్యాంక్స్. మీరేమైనా చెప్తారా సార్? మొన్న యాక్చువల్గా మా సామాన్లు ఉన్నప్పుడు టెంపుల్కి వచ్చాను. అక్కడ చిలుకు దగ్గర పెట్టుకోండి మైక్. చిలుకు బాలాజీ అక్కడికి వచ్చిన ముందు ఇక్కడికి వచ్చాను గుడికి. ఫస్ట్ కిందకి పోయాను. కిందకి పోతే మనిషి జీవితం అంత పుట్టి నుంచి అంత చనిపోయిన దాకా ఏమి అవుతుందని కింద మ్యాటర్ ఉంటుంది. చాలా చాలా బాగా నచ్చింది. నేను పైకి వస్తే అంత సేవయ్య చాలా బాగా నచ్చింది. అంతే ఇక్కడికి వచ్చి ఆ రోజు మనసులో మీకు కావాల్సిన వైబ్ ఇక్కడ దొరికింది, చాలా హ్యాపీగా అనిపించింది. అంతే ఇక్కడ నుంచి తర్వాత చిలుకు బాగా చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని చాలా చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, ఈ టెంపుల్కి మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే కొంచెం చెప్పగలరు? కొంపల్లి నుంచి. కొంపల్లి, ఫైన్ అండి. ఈ టెంపుల్ కోసం మీకు ఎలా తెలుసు అండి? ఐడియా ఉన్నదా? సోషల్ మీడియా. ఎక్కడండి, ఎక్కడ చూసారు? ఇన్స్టాగ్రామ్లో చూసారు. ఓకే, మీరు ఎవరితో వచ్చారండి? ఫ్యామిలీయా? ఫ్రెండ్స్. ఓకే, ఫైన్. సో ఈ టెంపుల్ కోసం ఏమన్నా ఐడియా ఉందా మీకు? లేదండి, అంటే జస్ట్ బాగుంది అనేసి చిలుకూరు నుంచి వచ్చి. ఓకే, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వస్తూ వెళ్ళేదారిలో. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి మీ టైం ఇచ్చినందుకు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేడ్చల్ నుంచి అండి. మేడ్చల్, ఓకే, చాలా దూరం అండి. అవునండి.
సో ఎలా అండి ఈ టెంపుల్ కోసం మీకు ఎలా తెలుసు ఏంటి? అదే ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూసి ఒకసారి వెళ్ళాలి కనీసం మనకి సోషల్ మీడియా ఏ విధంగా పనికి వస్తుంది చూసి వస్తున్నాం. ఇంతకు ముందు మనకు తెలియదు, ఎవరో చెప్తే తెలుసుకునే వాళ్ళం. అవును. ఫైన్ అండి. సో ఏమన్నా మీకు న్యూ వైబ్స్ వచ్చినాయి ఇక్కడ చూసినాక? అంటే చాలా కొత్తగా ఉందండి ఇది ఇక్కడ చూడడానికి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పేసి. ఓకే. సో యాక్చువల్లీ చిరుకుల బాలాజీకి వెళ్ళినట్టు ఇంకా రిటర్న్లో చూద్దామని చెప్పేసి వచ్చాము. లోపల ఎలా ఉంటుంది అని చెప్పి మనకి ఐడియా లేదు. సూపర్ సూపర్. మీకైతే మంచిగా అనిపించింది? అవునండి. అంటే ఏమైనా ఐడియా ఉందా టెంపుల్ కోసం అంటే ఏంటి, ఎందుకు ఈ టెంపుల్ ఉన్నది? ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇట్లా ఎందుకు ఉన్నాయి ఏమైనా తెలుసుకున్నారు? అంత ఐడియా లేదు, కాకపోతే ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి దర్శించుకుందాం అని చెప్పేసి. ఫైన్ అండి. అది కొత్త ఆన్సర్. నేను కూడా అది చూసాను. ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క జ్యోతిర్లింగం పేరు అయితే మనకి ఒకటి లైన్గా ఉన్నాయి. అది నేను కూడా చూసాను, చాలా నచ్చింది. ఫైన్. మీరు కూడా అది అబ్జర్వ్ చేసాను. అవును. ఓకే అండి, థ్యాంక్స్. ఫైనల్లీ మనం టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నామండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి చిలుకూరి బాలాజీ గుడి నుంచి కరెక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. చాలామంది జనాలు వచ్చి విజిట్ చేస్తున్నారు. మీరు కూడా విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.